తెలుగుదేశం నాయకులకి, ఈ కూటమి నాయకులందరికీ అవినీతి ధనదాహం తారాస్థాయికి చేరిపోయింది. ఎవడో మమ్మల్ని అడిగేవాడు లేడు అన్న విధంగా ప్రైవేట్ స్థలాలతో పాటు ప్రభుత్వ స్థలాలను కూడా కబ్జా చేస్తూ ఇవాళ ఏకంగా 10 రాష్ట్రాల నుంచి ఒక పుణ్యక్షేత్రమైనటువంటి అతిపెద్ద ప్రాముఖ్యత కలిగినటువంటి గొప్ప క్షేత్రమైన శ్రీశైలం క్షేత్రానికి దర్శించేటటువంటి ముఖద్వారమైన దోర్నాల బస్టాండ్ను కొట్టేయటానికి పన్నాగం పన్నాడు. దాదాపుగా 84 సెంట్ల స్థలాన్ని R&Bకి ఉన్నటువంటి స్థలాన్ని R&B దగ్గర నుంచి ఆర్టీసీకి బదలాయిస్తూ 84 సెంట్ల స్థలాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వంలో R&Bకి డబ్బుని పేమెంట్ చేసి ఆర్టీసీకి అది బదలాయించింది. ఆర్టీసీ అండర్లో దాదాపు 50 సంవత్సరాల పై నుంచి ఈ స్థలం వినియోగంలో ఉంది. ఇది గతంలో ప్రైవేట్ స్థలం. ఆ స్థలం R&Bకి గతంలో బదలాయించబడింది. R&B దగ్గర ఉన్నటువంటి స్థలాన్ని ఆర్టీసీకి బదలాయించబడింది. R&B దగ్గర నుంచి ఉన్న హక్కుల్ని ఆర్టీసీకి బదలాయించడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేమెంట్ కూడా చేసింది. పేమెంట్ చెక్ ద్వారా చేసింది.